హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. హ్యాంగ్ మ్యాన్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇవాల్టి మా ఈ హ్యాంగ్ మ్యాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని, ఈ ఆనందకరమైన సందర్భాన్ని బ్రహ్మానందంగా మార్చడానికి వచ్చినటువంటి బ్రహ్మానందం గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం సార్ ఫర్ కమింగ్ హియర్, బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, మీరు అక్కడే ఉండాలి, మేము ట్రైలర్ మీ ఆజ్ఞతో మేము ట్రైలర్ కూడా చూడాలి. సో ఎస్, అలాగే మా బంగారం లాంటి డైరెక్టర్ నందిని రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్, మా విహాన్ గారు, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విహాన్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ అండ్ క్లోరో ఫిల్మ్ బ్యానర్స్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి విహాన్ గారికి, ప్రొడ్యూసర్ విహెచ్ రావు గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ, అలాగే అజయ్ మైసూర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, విహాన్ గారి దర్శకత్వంలో మనం హ్యాంగ్ మ్యాన్ అనే ఒక ఇంటెన్స్ హెవీ ట్రైలర్ని ఇప్పుడు మనం బ్రహ్మానందం గారి సమక్షంలో చూడబోతూ ఉన్నాము. సో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, దయచేసి మీ పొజిషన్స్కి వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ట్రైలర్ చూసే టైం వచ్చేసింది కాబట్టి requesting everybody to please go to your positions. Videographers, thank you. అమ్మయ్య, నాకు ఇప్పుడు ప్రపంచం కనిపిస్తుంది. సో మరొక్కసారి బ్రహ్మానందన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ టు యూ. నందిని మ్యామ్, హ్యాపీ టు సీ యూ అగైన్. సో హార్టియెస్ట్ వెల్కమ్, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, బ్రహ్మాజీ గారు, నవ యువ కథానాయకుడు బ్రహ్మాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ, ఆయనే సార్, మీ కుడివైపు ఉన్నారు చూసారా, ది హ్యాండ్సమ్ మ్యాన్, ఆయనే. ఎస్, సో మరి ఈరోజు హ్యాంగ్ మ్యాన్ అనే ఒక వండర్ఫుల్ ఇంటెన్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ని మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. డైరెక్ట్ ఆన్ సన్ నెక్స్ట్ మనకి July 3rd నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది, ప్రీమియర్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ కొంచెం సెటిల్ అయిపోతే, అండ్ ఒక్కసారి మైక్ బ్రహ్మానందం గారి వరకు తీసుకువెళ్ళితే, మైక్ ప్లీజ్. సో ఇప్పటి వరకు మనం తెరపైన కానీ ఎక్కడా చూడనటువంటి, మనకి తెలియనటువంటి ఒక బ్యాక్డ్రాప్ని మనందరికీ పరిచయం చేస్తూ, మనందరినీ ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి హ్యాంగ్ మ్యాన్ మన ముందుకు వస్తుంది అని చెప్పాలి. సో హ్యాంగ్ మ్యాన్ అనే టైటిల్ ద్వారానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ డ్రామా, ఈ సినిమా ఎంతగా మనందరినీ ఇంపాక్ట్ చేయబోతోంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ని మనం లాంచ్ చేసుకుందాము. ఓకే, సో నౌ ఓవర్ టు బ్రహ్మానందం సార్ టు లాంచ్ ద ట్రైలర్. Hangman trailer launch. Thank you, sir. అంటే ఐఎమ్ ష్యూర్ July 3rd మనందరి మీద ఒక చాలా ఇంటెన్స్ ఇమోషనల్ ఇంపాక్ట్ని చూపించబోతోంది సినిమా అని. ఐ థింక్ మనం సినిమా వేదికగా చాలా రకాల ప్రొఫెషన్స్ రిలేటెడ్ చాలామంది కథల్ని, చాలామంది బయోపిక్స్ని, ఇలా రకరకాల ఎలిమెంట్స్ని చూస్తూ వచ్చాం. కానీ ఇప్పటివరకు తలారి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఒక కథని చూడడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి. సో ఒక హ్యాంగ్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆయన ఇమోషన్స్ ఎలా ఉంటాయి అనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది రాయాలన్నా, తీయాలన్నా, చెయ్యాలన్నా కూడా సాధారణమైన విషయం కాదని అర్థమైపోతుంది. మరి ఇంత ఒక బోల్డ్, గట్సీ అండ్ ఇంటెన్స్ ఇమోషన్స్ని మనందరం, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు ద టీమ్ ఆఫ్ హ్యాంగ్ మ్యాన్. అఫ్కోర్స్ మా బ్రహ్మాజీ గారంటే ఆయన ఇప్పుడు ఒక హీరోకి ఫ్రెండ్గా కనిపించగలరు, హీరోగా కనిపించగలరు, ఫాదర్గా, అన్నయ్యగా, ఎలా అయినా కనిపించగలిగే ఒక వర్సటైల్ యాక్టర్ అని మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు హ్యాంగ్ మ్యాన్లో మనం ఇప్పటివరకు చూడని, ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటివరకు చూడని ఒక బ్రహ్మాజీ గారిని చూస్తున్నాం అనేది అయితే ట్రైలర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మాజీ గారు, ఐ థింక్ ఇంకా ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ మీరు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్, ఇందాక చెప్పినట్టుగా మనకి విహాన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, విహాన్ గారి కోసం వెతుకుతున్నా ఇక్కడ సార్ షర్ట్ చేంజ్ సార్, అందుకే గుర్తుపట్టలేదు.
సో విహాన్ గారు నిజంగా వెరీ వెరీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి. అండ్ ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశారన్నది, ఎగ్జిక్యూట్ చేశారన్నది మేము జూలై 3rd చూడబోతూ ఉన్నాము, డైరెక్ట్ ఆన్ సన్ నెక్స్ట్. సో ఎస్, మరి కామ్రాన్ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఈ ఎమోషన్స్ అన్నిటినీ మన వరకు తీసుకురావడంలో చాలా చాలా ప్లస్ పాయింట్గా నిలవబోతున్నాయని అర్థమవుతోంది. అండ్ ఉదయ్ గుర్రాల గారు డిఓపి, సో ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. సో డైరెక్టర్గా మనందరికీ తెలుసు, బట్ దీనికి డిఓపి అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చేశారు. సో ఇలా మన టీం అందరినీ కూడా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ గురించి అండ్ ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో ముందుగా అయితే ప్రొడ్యూసర్స్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పాలి కాబట్టి మా అజయ్ మైసూర్ గారు ఇక్కడే ఉన్నారు. వారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న అజయ్ మైసూర్ గారు అండ్ అఫ్ కోర్స్ విహాన్ గారు, హూ ఇస్ ద ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. విహాన్ గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. కామ్రాన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉదయ్ గుర్రాల గారు. సో అందరికంటే ఫాస్ట్గా, అందరికంటే ఎనర్జెటిక్గా నేనే ఎంట్రీ ఇస్తానంటూ బ్రహ్మానందం గారు అడుగు పెట్టడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బ్రహ్మానందం గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో బ్రహ్మానందం గారు వేదిక పైనే ఉన్నారు కాబట్టి బ్రహ్మాజీ గారిని అర్జెంటుగా వేదిక పైకి వచ్చేసి బొకే కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రహ్మాజీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో తలారిగా, హ్యాంగ్ మ్యాన్గా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని తన పర్ఫార్మెన్స్తో మనందరికీ ఇవ్వబోతున్నటువంటి బ్రహ్మాజీ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ, అండ్ ఈ పిక్చర్లో అస్సలు మిస్ అవ్వకూడని మా నందిని రెడ్డి గారిని అలాగే నవ్వుతూ వేదిక పైకి వచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంటి నుంచి మా ఇంటి బంగారం అంటూ థియేటర్స్కి రప్పిస్తున్నటువంటి నందిని రెడ్డి గారు, హార్టియెస్ట్ వెల్కమ్. ఎడిటర్ కార్తిక్ కట్స్, ప్లీజ్ వెల్కమ్ కార్తిక్ వేద్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో వీ హ్యావ్ రూపక్ రొనాల్సన్ గారు. రూపక్ గారు, పరేషాన్ మూవీ డైరెక్టర్ రూపక్ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్. సో వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. సన్నీపల్లి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ట్రైలర్లో మనందరం చూసాం కదా, సో బ్రహ్మాజీ గారి అబ్బాయిగా, కొడుకుగా మనకు కనిపించబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సో సన్నీపల్లి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఒక్క గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. అంజీ గారు, రైటర్ అంజీ గారు ఫోటోలో ప్లీజ్ జాయిన్ ద ఫోటో అప్. శశికిరణ్ నారాయణ గారు సన్ నెక్స్ట్ నుంచి శశికిరణ్ నారాయణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అద్దంకి దయాకర్ గారు ఇప్పుడే ఇక్కడికి కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. వారిని కూడా డైరెక్ట్గా స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. బ్రహ్మాండంగా వెళ్ళిపోయి అందరినీ పిలుస్తాం, మీకు అర్థం కావట్లేదు. అయిపోయిందా కుమార్? హలో, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న హ్యాంగ్మెన్ ఈ ఫంక్షన్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అవునా? చాలా చీప్. ఏమండి? ఓహో, చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను చీఫ్ గెస్ట్ అని ఎందుకన్నానంటే నోరు తిరగలేదు.
ఏదో అలా ఇటు నుంచి అటు వస్తే కారు వేసుకుని ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోవచ్చు, 3:45 4 o'clock ఇక్కడ ఉండండి అని చెప్పారు. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని చీఫ్ గెస్ట్ అంటారో నాకు తెలియదు. సో ఏదేమైనా ఈరోజు ఈ ఫంక్షన్కి నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, నాకు అజయ్ మైసూర్ గారు, ఆయనతో పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత డైరెక్టర్ గారు ఆయన విహాన్ గారు ఇక్కడే చూశాను నేను, ఆయనతో కూడా పెద్ద పరిచయం లేదు. కానీ ఈ టీం కూడా సిన్సియర్గా చెప్పాలంటే నాకు వాళ్ళు పరిచయం లేదనుకంటే వాళ్ళకి నేను పరిచయం లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, వీళ్ళందరూ ఎవరూ తెలియకపోయినా ఈ ఫంక్షన్లో నేను మాట్లాడటానికి ఎందుకు వచ్చానంటే, ది టైటిల్ ఆఫ్ ది ఫిలిం హ్యాంగ్మెన్ అంటే ఏంటి, ఆడ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలాంటి పరిస్థితుల్లో తన జీవనాన్ని గడుపుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం అనేక రకాలైనటువంటి జీవనోపాధితో బతికేటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. మన 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మన ఫిలిం ఇండస్ట్రీ వరకే. అలాంటిది అనేక రకాలైనటువంటి జీవనోపాధి కలిపేటువంటి వాళ్ళది వేరు. దాన్ని ఇబ్బందికరమైన ఉద్యోగం అనాలా, ఆనందకరమైన ఉద్యోగం అనాలా, అది మామూలు ఉద్యోగమే అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అతని ఉద్యోగం ఏంటంటే ఒక మనిషిని ఉరి తీసే మనిషి యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతాడు అతను. పొద్దున్న లేస్తే మామూలుగా ఏదో బ్యాంక్కి వెళ్ళి సంతకం చేసి అక్కడ బిల్స్ తీసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసే ఉద్యోగం ఎలాగో, పొద్దున వెళ్ళిపోయి అక్కడ ఒక గొయ్యి తీసి లేకపోతే ఏదో ఒక కావాల్సిన ఉరికంబాన్ని ఎక్కించి ఇతను చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కామన్ మ్యాన్ లాగా అతను పడేటువంటి మానసిక వ్యధ ఎలా ఉంటుందనేది మిస్టర్ విహాన్ ఇతను అసలు ఈ సినిమా, నేను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమా ఈ స్టోరీతో తీయాలి అనేటువంటి ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి, కంగారు పడద్దు. నేను ఇందాక లక్కీగా అటువంటిది ఆ థాట్తో ఈ సినిమా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావటం డెఫినెట్గా నేను ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి క్యారెక్టర్స్ ఊరికి అట్లా మధ్యలో ఒక సీన్ 2 సీన్లో వచ్చేసి వెళ్ళిపోయింది. కానీ హ్యాంగ్మెన్ బేస్డ్గా తీసినటువంటి సినిమా. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమందికి బాగా కలిసి వస్తుంది సినిమా అంటేనే అది కలిసి రావటమే సినిమా. కుదరాలి అంటాం చూడండి, వాడికి బాగా కుదిరేసిందిరా అంటాం. అలా సినిమా అంటే అలా కలిసి రావాలి. నాకు తెలిసి బ్రహ్మాజీ ఒక మంచి విషయం ఉన్నటువంటి నటుడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు హీజ్ ఏ హీరో ఫ్రెండ్గా చేయగలడు, కమెడియన్గా చేయగలడు, విలన్గా చేయగలడు, విలన్ అసిస్టెంట్గా చేయగలడు, హీరోగా చేయగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసి పడ్డించగలిగినటువంటి అద్భుతమైన సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మాజీ. అటువంటి బ్రహ్మాజీకి సరైనటువంటి ఫుడ్ పడలేదే ఇంతవరకు అని ఆలోచించే వాళ్ళల్లో అతని మిత్రుడుగా నేను ఒకడిని. ఇంతవరకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇంతకుముందు గణ అనే ఒక సినిమా చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ అతను గుర్తింపు రాలేదు. కానీ ఈ హ్యాంగ్మెన్ అనే సినిమా తనకి దొరకటం, అతని పెర్ఫార్మెన్స్ ఇప్పుడే మనం ట్రైలర్లో చూసినప్పుడు మనకు అనిపించింది. ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు, చెయ్యగలడు. చేయటానికి కావలసినటువంటి ఆహారం ఇప్పుడు దొరికింది కాబట్టి అతను దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు, ఈ సినిమా ద్వారా అందుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కేవలం నాకు ఈ బ్రహ్మాజీ అంటే ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మాకంటే చాలా సీనియరా కాదా? కరెక్ట్. ఎప్పటివాడివిరా నువ్వు, నీకు తెలీదు, నువ్వు అలా బతికేస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి
బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ చక్కగా దగ్గరికి తీసుకుని పైకి వస్తావే పర్వాలేదని మమ్మల్ని ఎంతో దాన్ని ఏమంటారు మంచి మాటలు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా ఇలాంటి సినిమాల్లో చేసి మెప్పించగలుగుతున్నాడంటే మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. కానీ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేది ఏంటంటే ఇలాంటి వృద్ధులను కూడా ఎన్నుకుని, నవ్వెందుకు వస్తుంది సార్ వృద్ధులు అంటే, కాదా, అంతటా చక్కగా అలాంటి వాళ్ళని ఎన్నుకుని మీరు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఇతని కొడుకుగా ఎవరు, సన్నీ ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. నాకు చూస్తుంటేనే కొన్ని షార్ట్స్ మొన్న వచ్చినప్పుడు చూపించారు నాకు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ది, అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను, ఇలాంటి వాళ్ళని చూసి మొహం వీళ్ళు ఏం చేస్తారులే, ఈ జబర్దస్త్లో ఎవరో కామెడియన్స్ ఉన్నారు వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు, ఏదో పిచ్చి కామెడీలు చేస్తారు, అట్లా ఎవరిని గురించి ఏమీ అనుకోవడానికి వీల్లేదు. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. ఆ తర్వాత ఏమవుతాడో, ఎంత గొప్పవాడు అవుతాడో ఎలాగో తెలియదు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ని ఎన్నుకుని ఎలా చేయించుంటాడు. సినిమా అంతా నేను చూడలేదు, సినిమాలో కొంత పార్ట్ మాత్రం చూశాను. దర్శకుడు హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. ఐ విల్ సీ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షార్ట్లీ. నేను డెఫినెట్గా అతనికి ఆ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటుందని ఆశిస్తున్నాను కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు మేమంతా కొంచెం పెద్ద బళ్ళు అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న రోజుల్లో ముందుకు దూసుకొస్తున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ముందుండాలి. అది వీళ్ళ నుంచి వచ్చినటువంటి వెలుగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా వీళ్ళ యొక్క కాంతి, వీళ్ళ యొక్క లైట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎంటైర్ ఇండియా. అందుకని వీళ్ళు ప్యాన్ సినిమాలు తీయాలని, గొప్ప సినిమా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికంటే ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి నందిని రెడ్డి. ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా లిటిల్ సోల్జర్స్ సినిమాలో నాతో పనిచేస్తుంది. లిటిల్ సోల్జర్స్ అని, అది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 52. కమిట్ అవ్వట్లా. అది నీ గురించి అడగట్లేదు, నీ గురించి కాదు. కాబట్టి నందిని రెడ్డి రీసెంట్గా మా ఇంటి బంగారం, అదే ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే బంగారం ఏర్పడిందని మనకు తెలుస్తున్నారు కదా, రాయలసీమలో బంగారం వచ్చిందని. అలాగే మన ఇంటి బంగారం నందిని రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా ఇవాళ ఇక్కడికి వచ్చి, ఇది ముక్తసరిగా అందంగా గంగిగోగుపాల్లాగా ఉన్నటువంటి ఈ మీటింగ్ నాకు చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హీరో కమ్ కాదా, హీరోకి తక్కువగా ఏం లేవు, నువ్వు హీరోని డామినేట్ చేయాలని వచ్చావు వాళ్ళు, నాకు తెలుసు, అర్థమైంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ విహాన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇక్కడ కనబడితే మీకు బాగుండదు. సార్ విత్ యువర్ పర్మిషన్, మీ పక్కన రియల్ హ్యాంగ్ మ్యాన్ ఉన్నారు, కానీ ఇక్కడే రియల్ హ్యాంగ్ మ్యాన్ కూడా రావడం జరిగింది. వారిని పవన్ జీ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో, ఈయన రియల్ హ్యాంగ్ మ్యాన్ అన్నారు. ప్రభాకర్ గారు రావాలి. ఎందుకంటున్నానంటే ఈ రియల్ హ్యాంగ్ మ్యాన్ అని ఈ వ్యవస్థ అతి త్వరలో నశించిపోవాలని కోరుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ విష్ గాడ్ ఈ వ్యవస్థ ఉండకూడదు. అప్పటి నుంచో మా తాతలు మా ఇది అంటే ఆ వ్యవస్థ ఉండకూడదని ఎందుకంటున్నారంటే, హ్యాంగ్ చేయించుకుని ఉరి తీయించబడేటువంటి తప్పు ఏ మనిషి చేయకూడదని నా కోరిక. అదే రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు సరైన పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక మనిషిని ప్రాణం తీసేటువంటి, శిక్ష విధించేటువంటి స్థితి ఏ మానవుడికి రాకూడదు. ఇంతోనే ఈ
ఉరిశిక్ష అనబడేటువంటి హ్యాంగ్మెన్ అనబడేటువంటి ఆ వృత్తిని క్షీణించి నశించిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా నీ ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇది గొప్ప విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బ్రహ్మాజీని నాది బ్రహ్మ సగం కొట్టేశాడు. నేను బ్రహ్మ ఆనందాన్ని జీ గౌరవం దగ్గర ఆపేశాడు అర్థంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క గ్రూప్ పిక్చర్ సార్, మీరు ఇక్కడే ఉంటే జస్ట్ ఆ నందిని గారు ఒక్క అడుగు. ఇద్దరిని తీసుకోబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం సార్. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వర్డ్స్తో మా అందరి ముందుకి వచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్లో డెఫినెట్గా మనం దయాకర్ గారి మాటలు కూడా వినాలి సార్, ప్లీజ్. హ్యాంగ్మ్యాన్ టీంకు అభినందనలు. ప్రొడ్యూసర్ గారితో పాటు హీరో, కో హీరో అందరూ కొత్త అయినప్పటికి కూడా సన్నీ నాకు చాలా పాత కాబట్టి నేను యాక్సిడెంటల్ గెస్ట్ దీనికి. సో అయినప్పుడు కూడా సీఎం గారు ప్రోగ్రామ్ 5 o'clock ఉంది, ఆన్ ది వేలో ఉంది కాబట్టి ఇక్కడ పాల్గొనే అవకాశం దొరికింది. సరే, పెద్దలు బ్రహ్మానందం గారితో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మళ్ళీ మీ సక్సెస్ మీట్కు మంచిగా వచ్చి నేను అన్ని రకాలు మాట్లాడతా అని చెప్పి, ఎందుకంటే నేను కూడా ఇంకా నా సినిమా రిలీజ్ కాలేదు కానీ మీ కులమే, నేను కూడా యాక్టర్నే. నా సినిమా ఇండియా ఫైల్స్ అది 5 భాషల్లో తీసినాం. కాకపోతే మీతో కలిసి చేసింది కాదు, అది బయట అవుట్డోర్లో చేసింది. అట్లనే సన్నీ కూడా నాకు దగ్గర. సో నటన ఎంత కష్టమో తెలిసిన రోజులు చూసిన నేను. నటన అంటే ఏదో ప్యాషన్ లేకపోతే ఫ్యాషన్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ 24 క్రాఫ్ట్స్లో ఉండే కష్టాన్ని చూసిన కాబట్టి అతి ఎక్కువగా కష్టపడేదే సినిమా ఇండస్ట్రీ అని అప్పుడు తెలుసుకున్నాం. మేమే రాజకీయ నాయకులమే ఇండస్ట్రియల్స్గా ఉంటాం అనుకున్నాం, కానీ ఆ డబల్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు అంటే కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఉండేది. బట్ హ్యాంగ్మ్యాన్, రియల్ హ్యాంగ్మ్యాన్ కూడా వచ్చి ఉన్నాడు. తలారి అంటాం తెలుగులో తలారి అంటాం. బ్రహ్మానందం గారు కోరుకున్నట్టుగా తలారుల వ్యవస్థ రద్దు కావాలంటే మానవీయ కోణం ఆవిష్కరించబడాలి. సో దానికి హ్యాంగ్మ్యాన్ లాంటి ఒక మంచి మూవీ అయి ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరినీ విష్ చేస్తూ మళ్ళీ కలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, నందిని రెడ్డి మ్యామ్, బ్రహ్మాజీ గారిని చూడగానే మీ 80 days వరకు వెళ్ళిపోతారా? గుర్తొస్తుంటాయా? ఫ్లాష్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ యాక్చువల్గా నాకు ఈ సినిమాకి సంబంధించిన 2 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ బ్రహ్మాజీ గారు అండ్ దెన్ ఉదయ్ గురాల, నాకు చాలా మంచి మిత్రుడు. కానీ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరు కాదండి. నేను ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ చూసి నిజంగా చాలా మంచి సినిమా చూడబోతున్నామన్న నమ్మకం కలిగింది నాకు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన అజయ్ గారిని ఫస్ట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ రియలీ గుడ్ కంటెంట్. అండ్ విహాన్, రేపు ఐ ఫీల్ యూఆర్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద రియలీ గుడ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా విచ్ విల్ మేక్ అస్ ప్రౌడ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇట్లాంటి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్ లైక్ దిస్ నీడ్స్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మాజీ గారు యూత్ఫుల్ సింబల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆల్వేస్.
అండ్ కానీ నిజంగా జెన్యున్గా ఇప్పుడు అన్ని జోక్స్ పక్కన పెడితే ఆయనకి నేను ఫ్యాన్ అయింది సింధూరం చూసి కాదండి, చంద్రలేఖ చూసి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను, అసలు ఆయన ఇలాంటి కామెడీ చేయగలరా అనేది నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సింధూరం చూసి నేను బ్రహ్మాజీ గారు అంటే ఓ ఇలాగా అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇమ్మీడియట్లీ ఈ కెప్ట్ చేంజింగ్. అండ్ ఇన్నేళ్లలో రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఆయనలో ఎంత టాలెంట్ ఉందనేది చూపించారు. అండ్ రియలీ ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సన్ నెక్స్ట్ మీద నేను కూడా ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను, సన్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ మ్యాన్. మరి ఇన్ని క్యారెక్టర్లు మీరు చూశారు కదా బ్రహ్మాజీ అని. సార్ చాలా ఇండియాలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరి దగ్గర పనిచేశాను, ఒక్క నందిని రెడ్డి గారే. సార్ నేను ఆవిడ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారు, పార్టీలకు వస్తారు, ఎనీ టైమ్. వన్ డే బిఫోర్ కానీ 1 hour ఫోన్ చేసి ఇప్పుడే పెద్ద హిట్ కొట్టానండి, కొంచెం బడ్జెట్లు ఇస్తారు నాకు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు. అదే అన్నాను, నాకు అదే అర్థం కావట్లేదు, ఇంకా రేంజ్ రాలేదా. ఐ కుడ్ నాట్ అఫోర్డ్ బ్రహ్మాజీ గారు అని చెప్పానండి. నేను చేసే సినిమా బడ్జెట్లో బ్రహ్మాజీ గారు ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు చూడండి పాన్ ఇండియా సినిమాలో కనపడతా ఉంటారు, ఓ కేజీఎఫ్ ఆ రేంజ్ సినిమాలో కనపడతా ఉంటారు. ఈ సినిమాకి డబ్బులు తీసుకోలేదండి, ఫ్రీగా చేశా. సార్ నేను ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని హీరోగా పెడితే మీరు కూడా చేస్తారు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కాస్ట్ చేయాలని ఈ సక్సెస్ ఏం చేశాను యాక్చువల్గా. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హ్యాంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీలో మీ ఇద్దరి కాంబినేషన్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయ్ గుర్రాల గారు, ద డిఓపి అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మెయిల్ సినిమా డైరెక్టర్ కూడా. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పాపం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ నందిని గారికి, ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మెయిల్ అనే సినిమా అసలు ఇప్పుడు అందరికి జనాలకు తెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నందిని గారు. ఎందుకంటే నందిని గారు ఆహాలో జస్ట్ స్టోరీస్ అరవింద్ గారు వినమని అనడమో ఏదో జరిగింది. నేను ఫస్ట్ నరేట్ చేసింది నందిని గారికే. ఇమ్మీడియట్లీ అరవింద్ గారికి సినిమా చేసేద్దామని చెప్పారు. సో అట్లా మెయిల్ జరిగింది. సో అండ్ అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాంగ్ మ్యాన్ విషయానికి వస్తే ఇది ఎప్పుడో అంటే శ్రీకాంత్, విహాన్, నేను, రూపక్ మేమంతా క్లాస్ అంటే మేమంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాడ్స్ చిన్న యాడ్స్ చేస్తున్నప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్. సో రూపక్ మూవీ జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం నా మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో తన ఆఫీస్లో విహాన్ ఆఫీస్లోనే మా వర్క్ అంతా జరుగుతుండేది. మాకు సపరేట్ ఆఫీసులు ఏం లేవు. సో ఆఫీసులు అన్నీ కూడా విహాన్ ఆఫీస్లోనే. ఎందుకంటే తను ఏంటంటే మాకు ఒక సత్రం లాగా అనమాట, పెద్ద దిక్కు, మా పెద్దన్న అని పిలుస్తాము. సో పాపం ఎక్స్పెండిచర్స్ ఏ ఉన్నా తనే చూసుకునేది. సో మేము ఏం చేయగలుగుతాం అంటే మేము చేస్తున్న టైంలో మేము ఏం చేయగలుగుతాం అంటే మా వైపు నుంచి ఏమన్నా చిన్న హెల్ప్ చేసినా కూడా తనకి ఇదవుతుంది అనేది ఉండే. అండ్ ఇనిషియల్గా ఒక ఐడియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తను బేసిక్గా ఈ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద ఒక చిన్న అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఒక చిన్న ఐడియా షేర్ చేసుకున్నప్పుడు అది యాక్చువల్లీ బాగుంటుంది. అంటే మేము ఇనిషియల్గా షార్ట్ ఫిల్మ్ అనుకున్నామండి. ఇది అంటే సినిమానో ఏదో అనుకోలేదు, అసలు ఏ కాంటెక్స్లో కూడా సినిమా కమర్షియల్గా తీయాలనో ఏదో రకంగా ఆలోచించలేదు. ఒక జెన్యూన్గా ఒకటి అనిపించిన ఫీలింగ్, దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ, అది జనాలకు చెప్పాలని అనిపించి అది రాసుకున్నాడు. జెన్యూన్గా రాసుకున్నాడు. ఆ డ్యూరేషన్ ఎంత ఇది అనే క్యాల్కులేషన్స్ కూడా లేవు. బట్ వన్స్ ఒకసారి ఓటీటీని అప్రోచ్ అయిన టైంలో ఏంటంటే ఇంత డ్యూరేషన్ ఉంటేనే ఇక్కడ ఓకే అవుతుంది అని క్యాల్కులేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో అక్కడ కూడా మేము చాలా ఎంత మేము చూసినాం అనేది మాకు తెలుసు. దాని అంటే దీన్ని బట్టి మళ్ళీ ఇంకేమైనా స్టోరీ పెంచాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బట్ దానికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అనే కాంటెక్స్ట్ కూడా ఒకటి ఉండే. అండ్ ఫైనల్గా బ్రహ్మాజీ గారిని ఫస్ట్ అనుకున్నప్పుడు అండ్ శ్రీకాంత్ కొంచెం ఎక్కువసేపు చెప్తున్నా సారీ, బట్ బ్రహ్మాజీ గారు ఫస్ట్ ఎప్పుడైతే మన విహాన్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు సార్కి నరేట్ చేశారు. సార్ ఇమీడియట్లీ బాగుంది చేద్దామని అన్నారు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత మేము కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాము. అంటే ఎక్కడో
అనుకున్నట్టు మనకు వెళ్తుందా లేదా అని ఒక చిన్న గ్యాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మాజీ గారికి కాల్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు అని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నారనమాట. అంటే స్టోరీ మీద ఆ క్యారెక్టర్ మీద అంత ఇష్టంతో అడిగారు. అడిగినప్పుడు మళ్ళీ మేము ఉన్న చిన్న చిన్న అన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, మీరు దేని గురించి టెన్షన్ పెట్టుకోకండి, నాకు క్యారీ ఆన్ అవసరం లేదంటే మళ్ళీ అట్లా అని చెప్పి రేపు ఎవరు అట్లా అడగొద్దు. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మేము ఎక్కడుంటే అక్కడ అండి, అంటే ఆ చిన్న చిన్న గల్లీలు ఎక్కడైనా లొకేషన్స్ ఉంటే అక్కడ క్యారీ ఆన్ లేదు, ఒక స్టూల్ తీసుకెళ్ళి వెళ్తే పాపం అక్కడ వెళ్ళి కూర్చునేది. సో బ్రహ్మయ్య గారు ఆ విషయంలో ఎంత హెల్ప్ చేశారనేది మాటల్లో చెప్పలేం. బడ్జెట్ వైజ్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు. వితౌట్ బ్రహ్మాజీ గారు మేబీ హ్యాంగ్ మ్యాన్ అనేది ఉండకపోవచ్చేమో. సో థ్యాంక్స్ అలాట్ బ్రహ్మాజీ గారు. అండ్ థ్యాంక్ యూ విహాన్ నన్ను సినిమాటోగ్రాఫర్గా అండ్ ప్రొడక్షన్ డిజైనర్గా చూస్ చేసుకున్నందుకు. సన్నీ నా మేల్ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండే. సో తను క్యాచ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా ఆ క్యారెక్టర్ బేసిక్ ఏంటంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ డైమెన్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్యామిలీ, ఒక హ్యాంగ్ మ్యాన్, ఒక తలారి సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, పర్స్పెక్టివ్, జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందులో సన్నీ చాలా బాగా చేశాడని రేపు పొద్దున మీరు కూడా చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ కమ్రాన్, ఈ సినిమాకి మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఒక 50% అయితే 50%ని ముందు తీసుకెళ్ళింది కమ్రాన్, విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని. మీరు ట్రైలర్లో కూడా చూసారు, అది మీకు అర్థమవుతుంది. సో అండ్ అంజీ మా ఫ్రెండ్, ఇంకా చాలామంది టీం ఉన్నారు, వినయ్, ఆర్టిస్టులు అంతా కూడా. అంజీ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో అందరికీ మా అందరికి కూడా ఒక మంచి సినిమా కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు సార్. సూపర్ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రూపక్ గారు, మీ విషెస్ ప్లీజ్. సో రూపక్ రొనాల్డ్సన్ గారు పరేషాన్ ద్వారా మనందరికీ బాగా తెలిసిన డైరెక్టర్. సో హాయ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాంగ్మ్యాన్ సినిమా యాక్చువల్లీ మేమందరం ఫ్రెండ్స్. డైరెక్టరు, డిఓపి, మ్యూజిక్ డైరెక్టరు, రైటర్ అంజీ, సన్నీ, యాక్టర్స్ అన్నారు. సో ఇదేదో ఈవెంట్ లాగా లేదు, మళ్ళీ కలిసినట్టే ఉంది, రోజు కలుస్తున్నట్టే ఉంది నాకు ఇక్కడ. ఫస్ట్ సినిమా చాలా టఫ్ అండి, ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. చాలా చాలా టఫ్ ఫస్ట్ సినిమా తీయడం. సో మొత్తానికైతే ఫస్ట్ సినిమా తీసి ఎన్ని కష్టాలు చూసినామో, ఎన్ని సాయంత్రాలు గొడవ పెట్టుకున్నామో, ఎంత అరుచుకున్నామో, ఈ ఫేజ్కి రావడానికి మనకు తెలుసు అందరికీ. బ్రహ్మాజీ గారు ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నాకు తెలుసు, అంటే ఐఎమ్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాజెక్ట్, బట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ సిస్టమ్, మీరు కాల్స్ చేసి మళ్ళీ డేట్స్ అవైలబుల్ అయిపోయినా మేకప్ కంటిన్యూటీ కానీ, మీరు వేరే ప్రాజెక్ట్ చేస్తూ మళ్ళీ ప్రాజెక్ట్ గురించి బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం అన్ని యాంగిల్కి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సపోర్టింగ్ ఎ ఫిల్మ్ మేకర్ లైక్ విహాన్. బికాస్ జనరల్గా సినిమా తీయడమే కష్టం అండి, సినిమా తీయడం అన్నిటికంటే కష్టం, నచ్చిన సినిమా తీయడం ఇంకా కష్టం, మంచి సినిమా తీయడం అంతకంటే కష్టం. సో నువ్వు 3 క్రాస్ చేసినావు, మంచి సినిమా అండి. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఉదయ్ ఉదయ్ ఆల్రెడీ అందరికి తెలుసు, డైరెక్టర్ ప్లస్ డిఓపి, ఉదర్ విజువల్స్ బాగుంటాయి. కామ్రాన్ మ్యూజిక్ చింపేసింది అసలు. అంజీ రైటర్ ప్లస్ డైరెక్టర్, దీనికి రాశాడు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. అంజీ నీ రైటింగ్ అయిపోతే మాకు కూడా కొద్దిగా రైటింగ్లో హెల్ప్ చేయి. సన్నీ, కంగ్రాట్స్ సన్నీ, ఇంకా నువ్వు పెద్ద హీరో అయితే మాకు కూడా డేట్స్ ఇయ్యి యాక్టింగ్లో. శరణ్య, వినయ్, మీ అందరికీ హార్టీ కంగ్రాట్స్. అండ్ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి అజయ్ మైసూర్ గారు ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫిలిం. వాచ్ హ్యాంగ్మ్యాన్. అండ్ సన్ నెట్వర్క్ కూడా అండ్ సపోర్టింగ్ ఏ వెరీ గుడ్ ఫిలిం. యా శశికిరణ్ గారు ఫ్రమ్ సన్ నెట్వర్క్. శశి గారు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం. అండ్ ఇట్లా మీలాంటి పెద్ద సంస్థలు ఇంకా సపోర్ట్ చేస్తుంటే చాలా కొత్త ఫిలిం మేకర్స్కి మంచి సబ్జెక్టులు చెప్పాలనే పాజిటివిటీ వస్తుంది. దే విల్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ న్యూ సబ్జెక్ట్స్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రూపక్ గారు.
ఇందాక నుంచి మా మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్ గారు నాకు మైక్ ఇవ్వద్దు అని చెప్తున్నారు కానీ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ స్పెషల్ గెస్ట్ నందిని మ్యామ్, బ్రహ్మానందం సార్ అందరికీ. ఫస్ట్ టైం నాకు విహాన్ స్టూడియోలో ఒకసారి ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము అన్నట్టు హ్యాంగ్మ్యాన్ గురించి చెప్పడం జరిగిందనమాట. దట్ వాజ్ అ వెరీ లాంగ్ టైమ్ బ్యాక్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్గా డెడికేషన్తో నాన్ స్టాప్గా అసలు చాలా డేట్స్ అటు ఇటు షఫల్ అయినా ఎలా ఉన్నా వితౌట్ ఎనీ అంటే ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం టీం మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఈ మూవీ మీద దట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సన్ నెక్స్ట్ ఫర్ పుషింగ్ అస్ లిటిల్ అప్ and thank you Ajay Maisurana for supporting the movie right at the time that they wanted. And yeah, thank you ma'am. Thank you everybody. సో మచ్ అండి, ఇంత బాగా మాట్లాడారు మళ్ళీ. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, కార్తిక్ కట్స్ ఎడిటింగ్ ప్లీజ్. కార్తిక్ గారు, ముందుగా మీడియాకి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సో బేసిక్గా ఫస్ట్ హ్యాంగ్మ్యాన్ నాకు షార్ట్ ఫిల్మ్ ఐడియా చెప్పాడు విహాన్. సో అది షార్ట్ ఫిల్మ్ కాస్త అలా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. సో తను ఒక్కడే ఈ యొక్క అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక ఎడారిలో ఒక పడం లాక్కొని వచ్చాడు ఇన్ని రోజులకి. సో థ్యాంక్ యూ విహాన్. ఈ హ్యాంగ్మ్యాన్ వల్ల నాకు చాలా సినిమాలు అవర్స్ వచ్చాయి, అంటే చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయి. సో ఇదంతా హ్యాంగ్మ్యాన్ ద్వారా అనుకుంటున్నాను. సో ఈ టీమ్కి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సన్ నెక్స్ట్ ద్వారా ఈ టీమ్ని సపోర్ట్ చేస్తున్న మా శశికిరణ్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening everybody and thank you for bringing this beautiful film to our platform. Chala manchi cinema and the love, all the technicians, whatever the love showed in the, we can see in the trailer and film chusnappudu we are really like awestruck. అండ్ బ్రహ్మానందం గారు, నందిని రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడము, ఇంతమంది సపోర్ట్ చేయడము అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దిస్. కొత్త కథలు తీసుకురావడానికే మేము ప్రయత్నిస్తున్నాము. సన్ నెక్స్ట్ బేబీ స్టెప్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫస్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బ్రహ్మాజీ గారు, వీ నో హిమ్ లైక్ అందరూ చెప్పినట్టు ఈచ్ క్యారెక్టర్ అసలు ఆయనైనా అన్నట్టుంటారు. ఎవ్రీ హౌస్ హోల్డ్లో యువర్ ఎ పార్ట్ సార్ అండ్ వీఆర్ గ్లాడ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్ నౌ. అండ్ కంగ్రాచులేషన్స్ టు విహాన్ అండ్ సన్నీ, ఎవ్రీబడి, ఉదయ్, everybody whoever is the part of Kamran and Anji. Thank you for making a wonderful project, Saranya. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివిటీ అండ్ యునో ఐ ఫర్ గుడ్ టాలెంట్ అనేది మీ బ్లడ్లోనే ఉంది. సో ఐ హోప్ సన్ నెక్స్ట్తో మీ ద్వారా ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటూ అండ్ నౌ సన్నీ మాటలు వినేద్దాము. సన్నీ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం కొద్దిగా షివరింగ్ ఉంది. ఆయన ఓకే, మీరు క్షమించాలి కొద్దిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా టీమ్స్కి థ్యాంక్స్ చెప్పాలా అనిపిస్తలేదు, ఎందుకంటే మేమంతా కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసినాం అనుకుంటున్నాం. దాన్ని మీరు థర్డ్కి సన్నెట్లో చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అంతేనా మా హీరో గురించి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అజయ్ మైసూర్ గారు, ద ప్రొడ్యూసర్, టు ప్లీజ్ స్పీక్. యాక్చువల్లీ నా థర్డ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు రామ్ గోపాల్ వర్మ, తర్వాత 10th క్లాస్ డైరీస్. థర్డ్ మూవీ వియాన్ అప్రోచ్ అయ్యిండు. యాక్చువల్లీ ఇది చేస్తామన్నా మంచిగా ఉంటుందంటే కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఉండే, సంథింగ్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ టు ద పబ్లిక్. లైక్ ఈ రోజు కూడా దేర్ ఆర్ సో మెనీ రేప్స్ హ్యాపెనింగ్. లైక్ యాజ్ పర్ ద థింగ్ 20 minutesకి ఒక రేప్ అవుతుంది ఈరోజు ఇన్ ఇండియా. అండ్ దేర్ ఆర్ అరౌండ్ 465 cases pending to have a death sentence. So that's the correct figures are correct around that. కానీ ఈ మూవీ చూసినాక మీకు అర్థమవుతుంది రియల్గా ఈ సోషల్ మెసేజ్
మనకు చేసే ఈ లైక్ యునో ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇదంతా. బట్ this is a different movie. I wanted to invest and I wanted to see like you know at least the first two movies in different చేసిన థర్డ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేయాలని ఉండే. బట్ ఎనీవే బ్రహ్మాజీ గారు, విహాన్, దే పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మీరు మూవీ చూడండి సన్ అండ్ నెక్స్ట్ ఇలా విహాన్ పిక్చరైజేషన్ మీరు చూసినాక మీరే లిటరలీ లైక్ ఓకే దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఇస్ లైక్. బీజిఎం కానీ ఎడిటింగ్ ఫ్రమ్ ది టీమ్ లైక్ ద హోల్ మూవీ మీరు జస్ట్ you won't even watch while watching this movie. So please see all the performances, and it's a small movie, support it. This is a movie for you people, for the social message, and we want to make it more better movies in the future. Thank you, thanks a lot. Yes, now I think డైరెక్టర్ విహాన్ గారి మాటలు టు ప్లీజ్ విహాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ జనరలీ ఫర్ అ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ఏదైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఏదైనా హృదయాన్ని స్పందించేలాగా ఉండాలి. సో వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ దిస్ ఫిలిం, ద ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో దే వెరీ హార్డ్ హిట్టింగ్. అండ్ నేను యాక్చువల్గా బ్రహ్మానందం గారు స్పోక్ చాలా నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే జాబ్, మనమందరం పోయి చేయలేము. ఇట్ నీడ్స్ స్పెషల్ గట్ టు పర్ఫార్మ్ సర్టెన్ జాబ్స్. And this is a very tough job, and it's not like you can apply for it also. So నేను దీని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు నాకే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది నచ్చుతుందా నచ్చదా అని. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ మన హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమాలో చూస్తే ఎప్పుడైతే కొత్త కొత్త సినిమాలు కొత్త సబ్జెక్ట్స్ బయటికి వచ్చినాయో ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. అండ్ అదే నమ్మకంతో ఒక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్గా ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్ వెరీ ఆనెస్ట్లీ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ నా పర్సనల్ రియాక్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ ద ఫిలిం. సో అండ్ నేను ఈ ఐడియా ఫస్ట్ నా ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక సినిమా తీయాలనే కోరిక ఇక్కడ ఉంది, స్కిల్ ఇక్కడే ఉంది. సో ఈ స్కిల్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇందులో వర్క్ చేసిన ఎడిటర్, హీ టాట్ మీ వాట్ ఎడిటింగ్ ఈజ్, నాకేం తెలియదు. ఉదయ్ అన్న, హీ టాట్ మీ వాట్ సినిమాటోగ్రఫీ ఈజ్. హీ టాట్ మీ హౌ టు సీ థింగ్స్, ఒక పర్స్పెక్టివ్ అవుట్లుక్ వ్యూ పాయింట్ నేర్పించినారు నాకు. నా ఫ్రెండ్ అంజీ, రూపక్, దే టాట్ మీ ఎడిటింగ్ అండ్ రైటింగ్ అండ్ సో మెనీ థింగ్స్. అండ్ కామరన్ నన్ను స్టూడియోకి పిలిచినప్పుడు అండ్ సింగ్ సినిమా సచిన్ గారు పిలిచినప్పుడు అది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఒక డిఐ స్టూడియో, సౌండ్ స్టూడియో, మ్యూజిక్ స్టూడియో చూడడం. సో వెన్ ఐ సే ఆల్ దిస్ నాకు ఒకటే ఇమేజ్ వస్తుంది. ఇట్స్ లైక్ అ హంగ్రీ గై హూ వాంట్స్ టు గో సమ్వేర్ బికాస్ హీ వాంట్స్ టు వాక్. అతనికి చాలా దూరం నడవాలని ఉంది కాబట్టి ఎంతోమంది తీసుకొచ్చి రైట్ పాత్లో పెట్టినారు. అండ్ మై ఫ్రెండ్స్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ ఫిలింలో వర్క్ చేసిన వాళ్ళు, దే హ్యావ్ బికమ్ మై ఫ్రెండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. దే ఆర్ మై గురూస్ హూ టాట్ మీ ఫిలిం మేకింగ్. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ టు అ ఫిలిం స్కూల్. సో a huge shout out to all my friends here. Second thing, నాకు ఐ డోంట్ నో, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పెరిగిన పర్సన్ని, నాకు థియేటర్లు చాలా దగ్గర బట్ సినిమా ఇండస్ట్రీ చాలా దూరం. సో నేను ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారిని రీచ్ అవుట్ అయినప్పుడు ఆయన క్యారవాన్లో ఇన్వైట్ చేసి నాకు స్టోరీ చెప్పమని చెప్పినప్పుడు అదే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ని దగ్గర నుంచి చూడడం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్లో నేను ఒక స్టోరీ ఉంది సార్, ఐ వాంట్ టు ఆనెస్ట్లీ టెల్ దిస్. అండ్ మిమ్మల్ని నేను చాలా కొత్తగా చూస్తున్నాను అండ్ మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు వాట్ అ గుడ్ యాక్టర్ హీ ఈజ్. సో ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని అనిపించి వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు హిమ్, హీ ఎంకరేజ్. బట్ ఈ వెళ్ళే ప్రాసెస్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఈ మొత్తం జర్నీలో
ఆయన నుంచి ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ సంథింగ్ ఇట్ ఈస్ హిస్ పాజిటివిటీ. ఆయనకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల, టీంలో జరిగిన మిస్టేక్స్ వల్ల, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆయన ఎన్నిసార్లు ఇబ్బంది పడినా హీ వాస్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఐ థింక్ ఆ పాజిటివిటీ ఈజ్ where I drew all my strength and hope from to make this film. So cinematically speaking and forever, my huge respect to Brahmaji Garu, and he will always remain my first hero. థ్యాంక్ యూ. మనిద్దరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం రిలీజ్ రోజున. పోయిందా సార్ స్పీచ్? చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది. ఇప్పుడు నేను మాట్లాడచ్చా? సార్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి पवन जी और एक बार मंच पे आइए प्लीज. आपके आवाज सुनना है प्लीज. वेलकम सर. द रियल हैंगमैन. रियल हैंगमैन एंड रियल हैंगमैन, आप बताइए. आप कुछ बोलना चाहते हो? ऐसा था, ये व्यान साहब जो खड़े मेरे पीछे, बहुत ही अच्छे आदमी है ये और बहुत ही अच्छे इंसान हैं. ये मेरे पास 5 साल पहले आए, कहला पवन जी एक पिक्चर बनानी है यंग मैन. मैंने कहा आप मुझे लोगे या कोई और हीरो है? कहने कि मुझे आप सिचुएशन बता दीजिए. मैंने कहा ठीक है चलो बता देते हैं. मगर दुख ये है कि हमारे जो है ये होनार, मुझे बड़ी खुशी है कि आज ये व्यान जी की मेहनत को आज रंग ला रहे हैं. ये व्यान जी ने मेरी इतनी खिदमत करी है, इतनी सेवा करी है कि शायद मेरा आने वाला बाप भी नहीं कर सकता जो इन्होंने मेरी सेवा करी है. और मैं इनका व्यान जी का शुक्रिया अदा करता हूँ. और जब तक मैं जिंदा रहूँगा व्यान जी का एहसान नहीं मानूंगा मैं. आज इनकी बदौलत मैं आज स्टेज पर खड़ा हुआ है कि मुझे आप वीडियो पे देख लीजिए, मोबाइल पे देख लीजिए, मुझे आप मेरी वीडियो बहुत हैं, आप अगर देखना चाहते हो तो. लेकिन व्यान जी के लिए मैं स्पेशल आया और इन्होंने मुझे जहाज़ से बुलाया और जहाज़ से ही घर जाऊँगा. लेकिन व्यान जी का बहुत शुक्रिया अदा करता हूँ. हर किसी भी चीज़ की मुझे कोई कमी नहीं आने दी. हर चीज़ में इन्होंने मुझे होटल क्या, खाना क्या, हर चीज़ का मुझे इन्होंने सपोर्ट किया है. मैं कहता हूँ वेलकम. इनकी पिक्चर बहुत चले और ये कामयाब हो आगे भी, इसके लिए मैं धन्यवाद करता हूँ व्यान जी को भी. थैंक यू सर. धन्यवाद. థ్యాంక్ యూ పవన్ జీ. ఎస్, ఓవర్ టు బ్రహ్మాజీ సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, మీడియా వాళ్ళు కూడా ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి. సో నేను సాధ్యమైనంత త్వరగానే ముగించేస్తాను. ఈ గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన జనరల్ రారు, ఎంతో నచ్చితే కానీ రారు. నేను వెళ్ళి ట్రైలర్ చూపించి బాగుందరా, బాగా చేసావు, డెఫినెట్గా నీ గురించి వస్తానని చెప్పి నిజంగా వచ్చారు. ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు, సరే నవ్వించారు. చాలా థ్యాంక్స్ బ్రహ్మానందం గారికి. అలాగే అసలు ఈ సినిమా డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉండాలి. నా మీద ఒక యూనిక్ స్క్రిప్ట్, రియలిస్టిక్ మూవీ నన్ను అనుకోవడం అనేది నాకు నా అదృష్టం. చాలా కష్టాలు పడ్డాం సినిమాలో. బడ్జెట్ లేదు, కింద మీద పడుతున్న టైంలో లక్కీగా యాక్చువల్లీ మోడల్ కమ్ హీరో కమ్ ప్లే బాయ్ మా అజయ్ మైసూర్ గారు ఎంటర్ అయ్యారు ఆస్ట్రేలియా నుంచి విత్ నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బేబ్స్. అంటే ఆయన యూట్యూబ్ సాంగ్స్ చేస్తారు, బాగా పాపులరు. బట్ ఆ టైప్ ఆయన మాలాంటి సినిమాకి ఇలాంటి రియలిస్టిక్ మూవీకి మనీ పెట్టడం అనేది చాలా చాలా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ మూవీ చేసేసి ఏదో స్పై మూవీ అంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చేమో, కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తుందో లేదో తెలియదు. అయినా కూడా చాలా అమౌంట్ ఇచ్చి దాని ఇప్పుడు ఈ ప్రమోషన్ దగ్గర వదలకుండా అన్నీ చేశారంటే ఆయన టేస్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్లో నన్ను డామినేట్ చేసినా సరే మంచి హృదయం ఉంది. మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆయన బిగ్గెస్ట్ హోస్ట్ అక్కడ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఆస్ట్రేలియాలో ఆయనతో పాటు కార్లో వెళ్తుంటే, షాపింగ్ మాల్లో వెళ్తుంటే అందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఈయనకు చూస్తున్నారు. అందరూ నన్ను అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఈయనని. ఏంటి అంటే ఆయన అక్కడ బాగా పాపులర్, మొత్తం అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో ఆయన చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ నాతో పాటు ఇంకో మూవీ అనౌన్స్ చేయబోతున్నారు, ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తారు.
సో మా టెక్నీషియన్స్కి ముందు సన్ నెక్స్ట్ థర్డ్ రిలీజ్ అవుతుంది. ఒకసారి మీరు వస్తే ముందుకి శశి గారు ఎవరు ఇప్పుడు మీకు చాలామంది తెలియకపోవచ్చు, ఈయన ఎవరో మన ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి యాక్చువల్గా. సో సన్ నెక్స్ట్ ఆవిడే మనకు చూసేది. థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముందు ఇలాగే చేయాలనుకున్నాను. ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. ఏమన్నా మిస్ అయినా డన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మిస్ అయినా ఐ థింక్ మా క్వశ్చన్స్లో కూడా కవర్ అవుతాయి. క్వశ్చన్ కవర్ అందులో చెప్తాను, ఏమనుకోవద్దు. ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనం క్వశ్చన్ తీసుకునే ముందు ఇంకొక గ్రూప్ ఫోటో టీం అందరూ కలిసి ఒక్కసారి అందరూ దగ్గరగా నిలబడితే. యా, Subhashri garu, please come on to the stage to join the photo. ఛానల్ కెమెరాస్ కోసం ఒక్కసారి అలాగే ఉండండి సార్. యా, ఓకే అంటే చెప్పండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి ఓవర్ టు మీడియా, క్విక్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. బ్రహ్మాజీ గారు, హాయ్ సార్. హాయ్ సార్. బ్రహ్మాజీ గారు అంటేనే మామూలుగా ఇండస్ట్రీలో అందరికీ అజాత శత్రువు లాంటి వ్యక్తి. సో అలాంటి ఆయన యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వడానికి 6 years ఎందుకు పట్టింది సార్? అంటే ఇప్పుడు యాక్ట్ చేయడానికి రిలీజ్ అవ్వడానికి నాకు సంబంధం నా చేతిలో లేదు. అది వాళ్ళకి బయ్యర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమాను బట్టి ఉంటుంది. ఇది ఇట్స్ నాట్ మా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ కాదు కాబట్టి రియలిస్టిక్ మూవీ కాబట్టి ఇల్ టేక్ టైం. అది రైట్ టైంలో సన్ నెక్స్ట్లో వచ్చింది కాబట్టి మాకు అదృష్టం. అది అంటే ఎక్కువ మంది. బట్ మీ కాంటాక్ట్స్ ఏం మూవ్ చేయలేకపోయారా? దానికి దీనికి సంబంధం లేదు, వేరే టాపిక్, ఇది వేరే సబ్జెక్ట్. ఇదే అండి. విహాన్, హాయ్. సో ఈ సినిమా తీయడానికే చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ మీరు రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడ్డారు. లైక్ వాట్ ఈస్ యువర్ జర్నీ టు రిలీజ్ ద ఫిలిం? ఎందుకంటే 2021లో ద ఫిలిం గాట్ కంప్లీటెడ్ అండ్ టిల్ సిన్స్ దెన్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం టు రిలీజ్ కదా. సో ఆ జర్నీ గురించి చెప్పండి. నో, ఇట్ గాట్ తర్వాత 23లో ఇట్ గాట్ ఫినిష్డ్, బట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే రైటింగ్ దగ్గర నుంచి ఈ స్టేజ్ దాకా రావడానికి టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓన్లీ విత్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి ఆ టైప్ అనుకోండి. బట్ యా, ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ సపోర్ట్. సో అందరూ ఇట్ టుక్ టైమ్, బట్ ఈవెన్చువలీ క్లాసిక్స్కి ఎప్పుడు టైం పడద్దండి, అందుకని ఒక బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్, మీరు నిజంగా హ్యాంగ్ మ్యాన్ అయితే ఎవరిని ఉరి తీస్తారు రియల్గా అయితే? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా ఆయన. మా ఆవిడనే నా పేరు చెప్పచ్చు కదా అంటుంది. అంటే ఎలాంటి ఎవరినైతే అంటే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ని నిజంగా చేశారు? రేప్ చేసే వాళ్ళు అందరిని ఉరిది కన్ఫామ్గా చేయాలండి, కన్ఫామ్. అది అప్పుడు డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ఒక 1 monthలో. ఈ మధ్య మొన్న విన్నాను, ఇప్పుడు ఒక 95-year-old మ్యాన్ ఈ కేసు ఇప్పుడే వచ్చింది, 1 monthలో ఉరి తీస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. అది ఇంకా ఆ లా ఇంకా బాగా టఫ్గా అయితే బెటర్ అని నా ఫీలింగ్, ఎస్పెషల్లీ ఇన్ రేప్ కేసెస్. ఇటీవల మీ సినిమాకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది, వనజీవి కదా? అవునండి. దీన్ని కూడా అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాంటి సినిమాకి? ఇది అవార్డు విన్నింగ్ మూవీ అండి, డెఫినెట్గా నాకు అవార్డు వస్తుంది, బాగా యాక్ట్ చేశాను. ఓకే. బ్రహ్మాజీ గారు, సార్ ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా టిపికల్ క్యారెక్టర్. అంటే ఒక మన నిజ జీవితంలో చాలా డిటాచ్మెంట్ ఉంటుంది ఇటువంటి క్యారెక్టర్స్కి. అంటే ఒక ఎమోషనల్గా టర్మాయిల్ ఉంటుంది. అంటే మనం అట్లా ఊహించుకోలేం ఆ క్యారెక్టర్ చూడడానికి కూడా, దగ్గరికి వెళ్ళడానికి కూడా. అది మీరు ఎలా ఫేస్ చేశారు స్టోరీ విన్నప్పుడు?
అది చాలా నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు, నా డైరెక్టర్ హోంవర్క్ చేశాడు. ఈవెన్ పవన్ గారి ఒరిజినల్ వీడియోస్ చూడడం, మాట్లాడడం, దాని గురించి ఇన్పుట్, లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు రియల్ జైల్లో కూడా నేను షూట్ చేశాను. యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేశాడు, చాలా చాలా నాకు మెటీరియల్ నాకు అందించాడు అన్నమాట. సో నాకు ఈజీ అయిపోయింది యాక్ట్ చేయడం. ఇందాక మీరు అన్నారు అక్కడ రేప్ కేసెస్ గురించి త్వరగా చేయాలని చెప్పి. సో అట్లాగే మనం చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి క్యాపిటల్ పనిష్మెంట్స్కి 752 మాత్రం వేశారు ఉరి శిక్షలు. సో దాంట్లో రీసెంట్గా చూసుకుంటే తిహార్ జైల్లో మన ఢిల్లీ రేప్ కేసులు మాత్రం వేశారు, రేప్ కేసు మీరు చెప్పింది. సో అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ అంత స్పీడ్గా లేదు. మీ రియాక్షన్ ఏంటి? ఇంకా నా ఒక్కడికే కదా, అందరి రియాక్షన్ అదే, చాలా టేకింగ్ టైం. మనకున్న కోర్టులు కానీ, మనకున్న కేసులకు కానీ, మనకున్న పోలీస్ వ్యవస్థ కానీ, లాయర్ సిస్టమ్ కానీ, చాలా జరుగుతున్న నేరాలు ఎక్కువ, వాటికి టైం ఉండట్లేదు. అది మేబీ ఫాస్ట్ ట్రాక్లో జరిగితే బెటర్ అని నా ఫీలింగ్. అది అంటే రియల్ డెత్ మ్యాన్ తీసుకొచ్చారు కదా హ్యాంగ్ మ్యాన్ని, ఆయన అనుభవాలు ఏం తీసుకున్నారా మీరు క్యారెక్టర్ తీసుకోవడానికి? అవును, ఆయనతో మాట్లాడి డైరెక్టర్ ఆయనతో కూర్చుని మొత్తం ఆయన గురించి డిస్కస్ చేసి ఇంటర్వ్యూ చేసి ఆయన చెప్పింది చాలా మట్టి స్క్రిప్ట్లో అడాప్ట్ చేసింది యాక్చువల్గా. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు వీ హ్యావ్ రోల్ రైడర్ హియర్. రోల్ రైడర్ గారు ప్లీజ్ కమ్ జాయిన్ ద స్టేజ్. అజయ్ మైసూర్ గారు మిమ్మల్ని అంత దూరాన కూడా చూసి పిలిచారు. ప్లీజ్ కమ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ సార్, యాక్చువల్గా అంటే వీడియో చూసినప్పుడు చాలామందికి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సమాజంలో ఇలా జరుగుతుంది, ఒక నిజ జీవితంలో జరిగింది, మీరు సినిమా రూపంలో చూపించాలంటే చాలా కష్టం. కానీ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు యాక్చువల్గా? అంటే సినిమా తీయాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మీ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఏం లేదు. అంటే అజయ్ మైసూర్ గారు వచ్చే ముందు చాలా ఇండిపెండెంట్గానే స్టార్ట్ చేసినాం. సో ఎవ్రీ సింగిల్ స్టేజ్లో ఓన్లీ బికాజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ సార్ కూడా అంటే రెమ్యూనరేషన్ పరంగా, టైం పరంగా చాలా అంటే ఎవ్రీ సింగిల్ థింగ్ రైట్ ఫ్రమ్ మనీ దగ్గర నుంచి అన్నీ చేసినాక మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా వచ్చినాయి ఫిలింకి. బట్ డెఫినెట్లీ అదొక వేరే స్టోరీ. బట్ బ్రహ్మాజీ గారు ఇందాక మాట్లాడినప్పుడు అంటే రెమ్యునరేషన్ కూడా తీసుకోలేను నేను అని అన్నారు. అంటే ఇలాంటి సినిమాలకి ఆ పేరు వస్తే ఆ రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అని అనిపించింది నాకైతే. సో మీరేమంటారు? నాకు పేరుని ఇలాంటి సినిమా బయటకు రావాలంటే ముందు మనం రెగ్యులర్ సినిమాలో తీసుకుంటూ రాదు. కాకపోతే ఇప్పుడు సన్ నెక్స్ట్ వాళ్ళు ప్రామిస్ చేశారు, మీ అమౌంట్ మీ రెమ్యునరేషన్ వచ్చేస్తుందండి, అందరూ ఆ సినిమా చూస్తారు కాబట్టి. సో మీరందరూ సన్ నెక్స్ట్లో ఆ సినిమా చూస్తే ఆ ప్రతి రూపాయి నాకు వస్తుంది. దయచేసి నా గురించైనా, నా రెమ్యునరేషన్ గురించైనా ఈ సినిమా చూడండి కోరుకుంటున్నాను. బ్రహ్మాజీ గారు, సరే యాక్చువల్గా 6 ఇయర్స్ డిలే అయింది, షూట్ అయ్యి 6 ఇయర్స్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ సినిమా షూట్ అయ్యి 6 ఇయర్స్ అయింది, కానీ ఇప్పుడు వస్తుంది, ఓటీటీలో వస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ మీరు 16 ఇయర్స్ అయినా 60 ఇయర్స్ అయినా మీరు అప్పుడు షూట్ చేసినా ఇప్పుడు షూట్ చేసినా ఒకేలా అనిపిస్తున్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి? దానికి నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను, లైక్ డైట్ అది బాగా తింటుంటాను. సో అది నా జీన్స్ అండి, ఎందుకు నేను అది దానికి కొంత క్రెడిట్ మా ఆవిడకి ఇస్తాను. మ్యామ్ని అడగాలి యాక్చువల్లీ సీక్రెట్స్ ఏంటి, దాన్ని అడిగితే చెప్పుద్ది. యాక్చువల్గా నా అది ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ మ్యామ్ మీకు ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సీక్రెట్స్, వై ఈజ్ హీ సో యంగ్ ఆల్వేస్? బ్రహ్మాజీ గారు అంత యంగ్గా ఉండడానికి కారణం ఏంటి? I push him a lot. పుషింగ్ ఏ లాట్ అంట. అంటే పుష్ మీన్స్ బయటికి, ఇంటి నుంచి బయటగా వాట్ ఎవర్ గో అండ్ వర్క్ ఎనీథింగ్, యూ కెన్ టేక్ ఇట్ ఎనీవే. అంటే మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయంలో? పుష్ చేయడంలో. ఓకే సరే. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు ఇటండి. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, ఇది థర్డ్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీకు ఆల్రెడీ వేరే కంట్రీస్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది కాక ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారు మీరు హీరోని కూడా డామినేట్ చేసేటట్టున్నారని. హీరోగా ఏం సినిమాలు తీరా?
ఏదో సెటారికల్ ఉంది చాలా. ఆయన వీడియోస్ చూడండి, అర్థమైపోద్ది. హీరోగా చేశారు ఆల్రెడీ. ఆయన యూట్యూబ్ వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది మీకు. ఇంత పొట్టేసుకొని ఎక్కడ హీరో లెక్క చేస్తా బ్రో. బ్రహ్మాజీ గారు మీకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పినప్పుడు ₹1 కూడా రెమ్యునరేషన్ వద్దు నాకు, నేను ఈ కథ నాకు నచ్చింది అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక మనిషికి దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము. ఇలాంటి క్యారెక్టర్లో మీరు చేయడానికి అసలు ఎట్లా ఒప్పుకున్నారు? అదే అలా అటువంటి క్యారెక్టర్ నేను చేయలేదు కదా, సో ఎక్స్పీరియన్స్ అవుదామని. న్యూ ఎక్స్పీరియన్స్ కదా ఇటువంటి క్యారెక్టర్. ఎలా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, డన్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీయాలని ఎలా అనిపించింది మీకు ఇన్ తెలుగు? యాక్చువల్లీ నా మొత్తం సినిమా అంతా రామ్ గోపాల్ వర్మతో చూసేసిన 2019లో. దాని తర్వాత ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ డూ ఎ గుడ్ మూవీ. And Vian's actually friend lives in Australia, so he was the guy who contacted me and said there's a good movie, you want to do it? And then I had a look at the whole posters and the movie, and then I invested in this movie. So I really wanted you guys to see this movie actually, and give a good feedback, see how it is. You will love it, I'm 100% sure. I'm not joking, but I'm waiting for third to come and you guys watch this movie. Thank you. శశి గారు మేడం, సన్ నెక్స్ట్లో ఇలా ఒరిజినల్ మూవీస్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ నుండి కంటిన్యూస్గా చేసే అవకాశం ఉందా? ఎస్ అండి, వీఆర్ ప్లానింగ్ టు టేక్ గుడ్ ఫిల్మ్స్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ఫిల్మ్స్ తీసుకొస్తాం. అసలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే? యాజ్ ఐ టోల్డ్ యూ, బేబీ స్టెప్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you to all our media friends and thank you to the whole team of Hangman. So 3rd July నుంచి Sun Next లో మనం డైరెక్ట్గా చూడొచ్చు. And yes, today మా hospitality partner The Citadel, thank you so much